హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో ఏంటంటే సాటర్డే కాబట్టి ఇప్పుడే లేచినుండే. మనకు టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడైతే మనం తుమ్కుంటాలో ఉన్నాం. ఒక చిన్న పని ఉంది, అట్లనే పని చేసుకొని బ్రేక్ఫాస్ట్ వెళ్ళేసి వస్తామని వెళ్తున్నాం. ఇప్పుడే కాలేజ్ బ్లాగ్ పెట్టినా కదా, కాలేజ్ బ్లాగ్లో కనిపిస్తుంది కదా మీకు తార. ఆ తార ఏదైతే కనిపిస్తుందో అది ఇదే. సో ఇప్పుడైతే వెళ్తున్నాం మేము. చిన్న పని ఉంది ఇక్కడ, ఆ పని చేసుకొని ఇంకో హయాబుజా. సో ఆ పని చేసుకొని అట్లనే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామని వచ్చినాం ఇప్పుడే. యాక్చువల్ ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నా వ్లాగ్, బట్ ఛార్జింగ్ లేకుండే. అట్లా అని చెప్పేసి ఇంతసేపు కార్లో ఛార్జింగ్ పెట్టేసి స్టార్ట్ చేస్తున్నా. గైస్, తార్ లవర్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి కామెంట్లో చెప్పండి అందరూ. యశ్వంత్ రెడ్డి. సో గైస్, తార్ వచ్చేసి ఇందేడ కనిపిస్తుంది కదా, యశ్వంత్ రెడ్డి. మీరు కాలేజ్ బ్లాగ్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాలేజ్ బ్లాగ్లో ఏదైతే తార్ కనిపించిందో అది ఇదే. సో చాలా రోజుల తర్వాత కలిసినుండే, అట్లా అని చెప్పేసి ఇక్కడ తుమ్కుంటాలో ఒక చిన్న పని ఉంది. పని చూసుకొని రిటర్న్ వెళ్ళేప్పుడు నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. గైస్, మనోడైతే పని ఉందని చెప్పినా కదా, సో ఆ పని చేయడానికి వెళ్ళుండే. నేనైతే కార్లోనే కూర్చున్నా, ఒక 5 minutes వస్తా అన్నాడు. సో కార్లో వెయిట్ చేస్తున్నా. వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే వచ్చేసినాం కాఫీ తాగడానికి. ఇక్కడ కనిపిస్తుంది కదా బిట్స్ అండ్ బైట్స్, ఈయన కాఫీ తాగడానికి వచ్చినాం. సో ఇక్కడ కార్ పార్క్ చేసేసినాం. సో గైస్, ఇప్పుడైతే మనం బిట్స్ అండ్ బైట్స్కి వచ్చేసినాం. ఇక్కడ కాఫీ అయితే క్రేజీ ఉంటుంది, చూసుకోవచ్చు. లొకేషన్ కానీ ఏది కానీ ఇక్కడ మస్తు ఉంటుంది. మేమైతే పర్మనెంట్ ఎప్పటికి ఇన్నే కూర్చుంటాం. మా సీట్స్ ఎప్పుడు ఇన్నే. ఇక్కడ ఎవరు వచ్చి కూర్చున్నా సరే మేము లేపేస్తాం, ఇన్నే కూర్చుంటాం. ఇక్కడ వ్యూ కూడా క్రేజీ ఉంటుంది అసలు. రోడ్ సైడ్ చూసుకుంటా ఇట్లా మంచిగా అనిపిస్తుంది. నాకైతే ఇట్లా రోడ్ సైడ్ చూసుకుంటా కూర్చొని కాఫీ తాగడం కానీ తినుకుంటా, ఇట్లా మన వెహికల్ ఇక్కడ పార్క్ చేస్తే మన వెహికల్ని చూసుకుంటా ఇట్లా రోడ్ పైన అన్ని వెహికల్స్ అబ్జర్వ్ చేసుకుంటుంటే మస్తు అనిపిస్తుంది. సో ఎప్పుడు ఇన్నే కూర్చుంటాం మేము. ఇక్కడ కూర్చుంటే మంచిగా రోడ్ వ్యూ ఉంటుంది, ప్లస్ ఇక్కడ కొంచెం బాగుంటుంది. లోపలైతే మనకి ఏసీ ఉంటుంది. ఏసీలో కూర్చొని నేను, ఎందుకంటే మనం ఇన్నే జర కంఫర్టబుల్ ఉంటుంది అన్నట్టు ఇన్నే కూర్చుంటాం. సో ఇప్పుడు కాఫీ తాగేసి వెళ్తాప్పుడు నేను వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఈడ ఎర్లీ మార్నింగ్ వచ్చి కూర్చున్నాం అనుకో, ఈ రోడ్లో మొత్తం సూపర్ బైక్సే పోతాయి కదా ఈ టైంలో. ఇందాక మీరు వస్తుంటాడ హయాబుజా ఆగినాయి కదా, ఇది వచ్చేసి మనకి సిద్దిపేట హైవే. సిద్దిపేట వెళ్తారు కదా, ఇట్లానే వెళ్తారు. ఇప్పుడు ప్రజెంట్ తుమ్కుంటాలో ఉన్నాం బిట్స్ అండ్ బైట్స్. ఈ టైంలో మనం ఇక్కడ కూర్చున్నాం అనుకో, ఎర్లీ మార్నింగ్ ఒక 6-7 ఆ టైంలో కూర్చున్నాం అనుకో, ఫుల్ సూపర్ బైక్స్ పోతాయి ఈడ. నేను అయితే చాలా సార్లు కూర్చుంటా. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాం కదా, పోయి బ్రేక్ఫాస్ట్ రైడ్, ఇప్పుడు కొందరు బ్రేక్ఫాస్ట్ రైడ్ కానీ వీకెండ్స్ రైడ్స్ పోతారు కదా, అటు సైడ్ మనకు ఆపోజిట్ లేన్ లో చాలా మంది పోతారు, సూపర్ బైక్స్ పోతాయి. ఒకవేళ నేను ఈ టైంకి ఏమన్నా వెళ్ళినాయి అనుకో, క్యాప్చర్ అయ్యడానికి ట్రై చేస్తా. ప్రతి వీకెండ్ ఇట్లా తిరుగుతూ ఉంటాం కదా, సూపర్ బైక్స్ పోతూనే ఉంటాయి. ఈ బ్లాగ్ లో ఏమన్నా కనిపిస్తే నేను క్యాప్చర్ అయ్యడానికి ట్రై చేస్తా మీకు. ఈడ బిట్స్ అండ్ బైట్స్ ఉంది గైస్, ఈడ క్రేజీ ఉంటుంది అసలు. ఫుడ్ కూడా పిజ్జా తీసుకురు అనుకో, చాలా క్వాంటిటీ మస్తు ఉంటుంది. 260 రూపీస్ ఎంతనో ఉంటుంది ఈడ, కానీ ఫుల్ క్వాలిటీ ఉంటుంది ఫుడ్ మాత్రం. క్రేజీ ఉంటుంది. నేను కావాలంటే మీకు బిట్స్ అండ్ బైట్స్ ఈ కేఫ్ ఏదైతుందో దీన్ని బ్లాగ్ చేస్తే ఒక రోజు. క్రేజీ ఉంటుంది అసలు ఇక్కడ పిజ్జా కానీ ఏది కానీ. ఎవరన్నా ఇటు సైడ్ తుమ్కుంటాల దగ్గరలో ఉంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. ఎవరన్నా తెలియకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి, మస్తు ఉంటుంది, క్రేజీ ఉంటుంది అసలు ఫుడ్ మాత్రం. ఇక్కడ ఎక్కువ నేను కూర్చునేదంటే ఇది ఒక్కటే, ఎందుకంటే ఇక్కడ మనకి అట్మాస్ఫియర్ కానీ ఏది కానీ క్రేజీ ఉంటుంది. సో నేను కొన్ని పిక్స్ యాడ్ చేస్తా చూడండి. పిజ్జా క్వాంటిటీ కానీ డ్రింక్స్ కానీ ఏవి కానీ క్రేజీ ఉంటాయి ఈడైతే. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం మనం. కాఫీ కూడా తాగినాం ఈడ, ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం ఈ నుంచి.
ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. నేను మీకు చెప్పినా కదా ఇందాక సూపర్ బైక్స్ పోతే అన్ని వీలైతే నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా అని చెప్పేసి. క్యాప్చర్ చేద్దాం అనే లోపే వెళ్ళిపోయారు. ఇంకా సూపర్ బైక్స్ అంటే ఎట్లుంటది, సంపుకుంటూ వెళ్ళిపోతారు కదా. సో వెళ్ళిపోయినుండే ఒక ట్రామ్ స్ట్రీట్ ట్రిపుల్ పోయింది. అండ్ ఇంకోటి కొత్త ఎడిషన్ వచ్చింది కదా 765 బ్లాక్ కలర్ది, ఆ రెండు పోతుండే. రెండు స్టాక్ ఎగ్జాస్టే ఉండే. క్యాప్చర్ చేద్దామని ట్రై చేసినా కానీ క్యాప్చర్ చేసే లోపే వెళ్ళిపోయారు, కెమెరా ఆన్ లో లేకుండే. ఇఫ్ పాసిబుల్ ఇప్పుడు రన్నింగ్ లేనన్నా కనిపిస్తే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా నేను. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది అడుగుతారు యూట్యూబ్ ఎట్లా నడుస్తుంది అని. మస్తు మంచిగా అనిపిస్తుంది కలిసినప్పుడు. చాలా మంది ఆపి లైక్ ఇప్పుడు ఇంటికాడ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవరైనా సరే కలిసినప్పుడు అరే యూట్యూబ్ ఎట్లా నడుస్తుందిరా, మంచిగా నడుస్తుందా, ఏంది కథ, ఇట్లా చేస్తున్నావు అని. నాకేందంటే కొంచెం మంచిగా మోటివేషన్ లెక్క అనిపిస్తుంది అందరు అడుగుతుంటే. అండ్ అందరు మర్చిపోకుండా లాస్ట్ వరకు చూడండి గైస్ వీడియో. ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ రైడ్లు ఇంకా మంచి మంచి కార్లలో వస్తూనే ఉంటది. కార్ లవర్స్ ఎంతమంది అందరూ మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇదైతే మన ఫస్ట్ వ్లాగ్ తార్లా. మనం ఫార్చునర్లో చేసినాం, ఇన్నోవాలో చేసినాం, అన్ని చేసినాము. ఇది వచ్చేసి మన ఫస్ట్ వ్లాగ్ తార్లా. ఇంతవరకు మనం తార్లా చేయలే. కాలేజ్ వ్లాగ్ లో జస్ట్ మన తార్ ఇదే తారు బయట నుంచి చూపించిన, లోపల నుంచి అయితే నేను వ్లాగ్ చేయలేను. ఇదే మన ఫస్ట్ తార్ వ్లాగ్ వచ్చేసి. ఇట్లాంటి వ్లాగ్స్ కావాలంటే ఇంకా చాలా వస్తూనే ఉంటాయి. మనం ఆఫ్ రోడింగ్ కూడా అప్పుడప్పుడు పోతూనే ఉంటాం. కావాలంటే ఆఫ్ రోడింగ్ వ్లాగ్స్ కూడా చేసి ఇప్పటి నుంచి. తెలిసిందే కదా నా ఫోన్ లా స్టోరేజ్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. సో నా ఫోన్ అయితే ఇప్పుడు పక్కన పడేసిన, ఇనఫ్ స్టోరేజ్ లేదు. సో ఇప్పుడు 14 Pro Max లో చేస్తున్నా వ్లాగ్. ఈ క్లారిటీ ఎట్లుందో ఒకసారి చెప్పండి మీరు. మన ఫోన్ ఏంటంటే నేను ఫోన్ తీసుకున్నప్పుడు వ్లాగ్ అప్పటికి స్టార్ట్ చేయలేనుండే, యూట్యూబే స్టార్ట్ చేయలే అప్పటికి. సో నేను మనకి ఎక్కువ ఏం అవసరం ఉండదు అన్నట్టు 126 GB తీసుకున్నా. ఇప్పుడేమో అది దమ్ చేస్తుంది. ఇంకా ఐఫోన్ ఉన్న వాళ్ళకి అందరికి తెలిసే ఉంటుంది ఆ స్టోరేజ్ గురించి. ఇంకా నేను ఎప్పుడైతే వ్లాగ్ చేస్తానో వ్లాగ్ అయిపోగానే మనం వీడియోస్ కూడా డిలీట్ చేస్తాం. సో ఇప్పుడు 14 Pro Max లో వ్లాగ్ చేస్తున్నా. ఇక్కడ ఒక చిన్న పని ఉంది, చూసుకోవచ్చు. మనం చామర్పేట లేక్ దగ్గరకు వచ్చినాం. మీకు బయట కనిపిస్తుంది కదా లేక్. ఇక్కడ చూసుకోవచ్చు నిమజ్జనం చేసిన గణేశులు అన్ని ఇక్కడనే ఉన్నాయి. మొత్తం అన్ని వాటర్ బయట తీసేసారు, ఎందుకంటే ఇవి కెమికల్ గణేశులు కదా. సో అట్లా అని చెప్పేసి అన్ని బయటకు తీసేసారు, లోపల ఫిషెస్ కి ఎఫెక్ట్ కాకుండా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గైస్, మొత్తం గణేశులు అన్ని నిమజ్జనం చేసిన ఏవైతే అన్ని తీసేసి బయట పెట్టేసారు. ఇట్లా జస్ట్ ఇక్కడ వచ్చేసి చూద్దామని చెప్పేసి, అంటే ఈ రోడ్ల నుంచి వెళ్తాం మనం, కింద యూటర్న్ చేసుకునేది ఉండే. సో ఇక్కడ వచ్చి చూద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చినాం. ఈ గణేశుడు చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉందో. ఎండ మాత్రం ఫుల్ ఉంది. సో అట్లా అని చెప్పేసి ఎక్కువసేపు ఆగకుండా వెళ్ళిపోదాం. చూసుకోవచ్చు మన బండి కూడా ఇక్కడ పార్క్ చేసేసినాం. ఇప్పుడైతే ఈడ కట్ట కిందకని మనం యూటర్న్ చేసుకోవచ్చు. సో కిందకని యూటర్న్ చేసుకొని వెళ్ళిపోదాం.
సో నాకు ఇంకో పని ఉంది, నాకు ఇంటికి పోయే లోపు లేట్ అవుతుండొచ్చు. ఇక్కడతో నేను బ్లాగ్ ఆపేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.